ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవనం పంట కోయును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం విత్తనాలు విత్తేటప్పుడు అది నష్టము అనే భావన మనకు అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. ఎందుకంటే మనం మళ్ళీ వాటిని చూడకుండా ఉండేటట్లు మంచి విత్తనాలను భూమిలో పాతి పెట్టేస్తాం. ఆత్మను బట్టి విత్తటం కూడా అలాగే అనిపిస్తుంది. అదేదో ఊహాజనితంగా ఎప్పటికీ నిజం కాని కలలా అనిపిస్తుంది. ఎందుకంటే మనల్ని మనం తృణీకరించుకుని ప్రభువుని వెంబడిస్తుంటే దానివల్ల ఏమీ ప్రయోజనం ఉన్నట్లు కనిపించదు. అయినప్పటికీ మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన కోసం జీవిస్తూ ఆత్మను బట్టి విత్తుకుంటూ వెళ్తే దేవుని మహిమార్థమై మనల్ని మనం సమర్పించుకుంటే మన ప్రయాస వృధా కాదు. ప్రతిఫలంగా మనకు జీవం, సమృద్ధి జీవం, నిత్య జీవం అనుగ్రహించబడతాయి. దేవుని గురించిన జ్ఞానములోను, దేవుని సహవాసములోను, దేవుని ఆనందములోను మనం ప్రవేశించే కొద్దీ ఆయన ఇచ్చే నిత్య జీవితాన్ని ఈ లోకంలోనే అనుభవించగలుగుతాం. ఆ నిత్య జీవితం అనేది అంతం వరకు లోతుగాను మరింత వెడల్పుగాను పారే నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. చివరికి అది మనల్ని అంతులేని ఆనందం అనే సముద్రంలో చేరుస్తుంది. అక్కడ దేవుని జీవం అనంతకాలం మన సొంతం అవుతుంది. మనం ఈరోజు శరీరాన్ని బట్టి విత్తకుండా జాగ్రత్త పడదాం. అంటే శరీరాశలు చొప్పున బ్రతకకుండా జాగ్రత్త పడదాం. ఈ జాగ్రత్త తీసుకోకపోతే చివరికి మనం దుర్నీతి అనే పంటను కోయవలసి వస్తుంది. అయితే మన శరీరం ఎప్పుడూ దురాశల వైపే మొగ్గుతుంటుంది. అయినా సరే ఉన్నతమైన, స్వచ్ఛమైన, అత్యంత ఆత్మీయమైన గమ్యం కోసం పరిశుద్ధ విజయముతో మన శరీరాలను లోబర్చుకుని జీవిద్దాం. అతి పరిశుద్ధ విజయముతో మన శరీరాలను లోబర్చుకుని జీవిద్దాం. అతి పరిశుద్ధమైన ప్రభువును మహిమపరిచే వారిగా ఉందాం. అత్యంత కృపగల ఆయన ఆత్మకు లోబడి జీవిద్దాం. మనం నిత్య జీవితం అనే పంటను కోసేటప్పుడు అది ఎంతో గొప్పగా ఉంటుంది. అంతులేని దైవాశీర్వాదం అనే పనులు మనం కోసుకుంటాం. అది మనకు మహా పండగ. ప్రభువును బట్టి ఆ విధంగా పనులు కోసేవారుగా మనల్ని సిద్ధపరచమని ప్రభువును వేడుకుందాం. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం
మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము ఆత్మను బట్టి విత్తేవారంగా మేము మీ ఆత్మ చేత మీ వాక్యము చేత మేము విత్తనాలు విత్తుతూ మా జీవితంలో సమృద్ధి జీవం, నిత్య జీవం పొందుకునే బాధ్యత మాకు దయచేయండి. శరీరానుసారంగా విత్తకుండానట్లుగా మా శరీరాన్ని మేము లోబర్చుకునేవారిగా, మేము దురాశల వైపు ఇష్టం చూపేవారిగా ఉండక పట్టుదలతో ఆత్మీయంగా జీవించడానికి కావలసినంత కృపను మీరు మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలము లేకున్న వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.